మమ్మల్ని క్షమిస్తారా గాయత్రి? మేము మీకు రాణా గారికి ద్రోహం తలపెట్టాము. మమ్మల్ని మీరు క్షమించాలి. మీ కాళ్ళు పట్టుకుంటాం. ఏంటి మీరు చేస్తున్నది పెదరాణి అమ్మా? సూర్యుడు అస్తమిస్తున్నాడు. మేము వెళ్ళిపోతున్నాం. లేదు, వెళ్ళే ముందు ఆఖరిసారిగా మా మనవడు రాణా గారిని చూడాలంది మాకు. పెదరాణి అమ్మా, డాక్టర్ వీరికి ఏమవుతుంది? ఇప్పటిక ఏం లాభం లేదు. ఇప్పుడు వీరికి ఇంజెక్షన్ కానీ మందులు కానీ ఏవీ పనిచేయవు. లేదు లేదు, వీరికి ఇప్పుడు కొద్ది క్షణాలే మిగిలాయి. తులసి తీర్థం తీసుకురండి. మాన్సింగ్, చిత్తం. పెదరాణి అమ్మగారి గది ముందు నువ్వే స్వయంగా కాపలా కాయాలి. చిత్తం. గదిలోకి వచ్చే ప్రతి వ్యక్తి మీద నీ దృష్టి ఉండాలి. చిత్తం రాణా గారు, అలాగే చేస్తాను. నువ్వు ఇక వెళ్ళొచ్చు. చిత్తం. రాణా గారు, వారు చివరి గడియల్లో ఉన్నారు. ఎప్పుడన్నా ఏదైనా జరగచ్చు. ఏ క్షణంలోనైనా వారు కన్ను మూయొచ్చు. వారు కన్ను మూయకు ముందే మీరు ఒక్కసారి కలవండి. లేదు, మేం వారిని ఎప్పటికీ క్షమించలేం. వారి కోసం కాదు, మీరు మీకోసం క్షమించండి. ఇది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇలా మీరు వారి అంతిమ కోరిక తీర్చకపోతే మిమ్మల్ని మీరు ఎప్పుడు క్షమించుకోలేరు. ఏమిటలా చూస్తున్నావు? నిన్ను మించిన జిత్తుల మరి ఎవరు లేరనుకున్నావా? ఈ మూలిక విరుగుడు తీసుకురావడానికి ఇంత ఆలస్యం దేనికి? ఈ మూలిక వల్ల శ్వాస మెల్లిగా ఆగిపోతుంది. అది పూర్తిగా ఆగిపోయింటేనో
మంచినీళ్ళు తీసుకురా. ముందు ఈ సంగతి చెప్పండి, మా అన్నయ్య ఎక్కడున్నారు? ఇలాగే గింజుకుంటూ ఏడుస్తూ నువ్వు మీ అన్నయ్య మా దగ్గరకు వచ్చారు. మంచినీళ్ళు తే. ఇక్కడ పడుకుని మా ఒళ్ళంతా బాగా పట్టేసింది. మీ అన్నయ్య కేవలం మురిగే కుక్క లాంటివాడు, కానీ కరవలేడు. ఒక్క అవకాశం ఇవ్వండి చాలు, మీకోసం నేనేమైనా చేయగలను. ప్రతిజ్ఞ చేసి చెప్తాను. ప్రతిజ్ఞ చేస్తాడట, నా బొంద చేశాడు. మీరు మాకు మా సవతి సోదరుణ్ణి చంపడానికి కేవలం ఒక్క అవకాశం ఇవ్వండి. మా జీవితం మొత్తం మీదవుతుంది. అప్పుడు మీరేం కోరితే మేము అది చేస్తాం. అయితే సరే, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఇక మీదట నీ ప్రాణం మీద నీకు అధికారం ఉండదు, మాకుంటుంది. మేమెప్పుడు తలుచుకుంటే అప్పుడు తీసుకుంటాం. మేం ప్రతిజ్ఞ చేస్తున్నాం, అలాగే జరుగుతుంది. మేమైతే మా మాట నిలుపుకున్నాం. పోతే మీ అన్నయ్య ఓ కుంటి గుర్రం లాంటివాడు. ముందైతే బాగా చురుగ్గానే పరిగెట్టాడు, కానీ ఆ తర్వాత బొక్కబోర్లా పడ్డాడు. ఇదంతా మీ అన్నగారు వేసిన ఎత్తుగడ అని మేము అనుకున్నాం, కానీ కాదు. వెళ్ళిందేమో ఆమిర్ కోటని గెలవడానికి, కానీ వెళ్ళి ఆ రాణి గాయత్రిని చూసి వ్యామోహంలో పడిపోయాడు. అప్పుడే మీ అన్నయ్య మీద మాకు సందేహం వచ్చింది. ఇప్పుడు ఆ సందేహం నిజమై కూర్చుంది. వాడు ఆ ధనాన్ని, భూమిని రెంటిని రాణాగారికి ఇచ్చేసి వారి పెళ్ళాన్ని తను సొంతం చేసుకోవాలనుకున్నాడు. మీకు మేము మీ సంపదనంతా తిరిగిచ్చేస్తాం ఇంద్రవదన్. పోతే వీరు మా రాణి అయిపోవాలి. ఈ రాజమహల్, ఈ సింహాసనం మీ యొక్క సర్వస్వం మీకు తిరిగిచ్చేస్తాం. గాయత్రి జీవితంలో మొదటిసారిగా గాయత్రి కారణంగా మేం ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ మా ఈ మొదటి ఓటమి గాయత్రికి ఆఖరి గెలుపు అవుతుంది. ఆమె చేసిన పరాభవానికి ఆ భారంతో మా ప్రాణం అప్పుడే పోవాల్సింది. కానీ మేమింకా బతికే ఉన్నాం, ఎందుకంటే మేం గాయత్రి మీద ఆ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలి. ఎవరంటే మాట్లాడరే? ఎవరు? ఆగు! ఎవరు? ఆగు!